క్రెడిట్ కార్డ్ చెల్లింపుల పేరుతో పెట్రోల్ బంకులు, మినీ బ్యాంక్ లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన రాపోలు శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పర్వతగిరితో పాటుగా చుట్టుపక్కల మండలాల్లో అమాయకులకు డబ్బులు ఆశ చూపి 50,000 నుంచి సుమారుగా 5 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన పర్వతగిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 3 లక్షల రూపాయల నగదు, 6 తులాల బంగారం, ఒక స్కూటరీ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కమిషనరేట్లోని వివిధ మండలాలలో మినీ బ్యాంకులు, పెట్రోల్ పంపులలో 50,000కు 5,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయే వ్యక్తిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని మీద ఇప్పటికే 5 కేసులు రిజిస్టర్ అయినాయి. పర్వతగిరి పోలీస్ స్టేషన్, నెక్కొండ పోలీస్ స్టేషన్, వర్ధన్నపేట్, రఘునాథపల్లి, లింగాలగంపూర్ ఈ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అతని వద్ద నుంచి దాదాపు 3 లక్షల రూపాయలు డబ్బులు మరియు 76,000 విలువైన బంగారాభరణాలు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. పెట్రోల్ పంపులు మరియు మినీ బ్యాంకులందరికీ కూడా సూచన ఏంటంటే ఆ వ్యక్తి తెలిసిన వాళ్ళకైతేనే డబ్బులు షేర్ చేయాలి, మరియు గుర్తు తెలియని ఏ విధమైన స్కానర్లకు కానీ డబ్బులు పంపద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతను గత 5 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు. ఇతన్ని కేసు చేసి అదుపులోకి తీసుకొని